ప్రధానంగా అసలకి మహిళలకి బీచ్ వద్దకు వచ్చే మహిళలకు భద్రత అనేది మైపాడు బీచ్‌లో ఉందా? గ్రామ కాపులైతేనేమి, పిల్లలైతేనేమి, గ్రామంలో ఉన్న మహిళలైతేనేమి, వెంటనే ఆ తప్పు చేసే వాళ్ళని ఖండించి, వారించి వీలైతే దేహశుద్ధి చేసి కూడా పర్యాటకుల్ని కాపాడుకుంటున్నారు. ఇప్పటికే మైపాడు టూరిజంలో రూమ్స్ లేక బీచ్‌కి వచ్చి చాలామంది వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు, నెల్లూరులో స్టే చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ హరిత రిసార్ట్ అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ అనేది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. నేను నాకు బయట నుంచి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు కూడా హరిత రిసార్ట్ మేము ప్రమోట్ చేస్తే, హరిత రిసార్ట్ మాకు వద్దండి, మేము అక్కడ ఉండలేము, బయట ఉంటామంట. అంటే అక్కడున్న నీట్నెస్ కూడా అంత బాగలేదు. అదే అట్లా ఉంది కాబట్టే పర్యాటకం దెబ్బతిన్నింది. ఏ ఫ్యామిలీ వచ్చినా కూడా ఏదో డిసప్పాయింట్, ఒక అసంతృప్తితో తిరిగి వెళ్తున్నారు. అలా ఎలా అంటే దానికి కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, ఇంతకుముందు గత 6 నెలల ముందు వరకు కూడా అది ఒక ప్రైవేటు వ్యక్తికి ఇచ్చినారు. ఏపీ టూరిజం హరిత రిసార్ట్ అనేది. వాళ్ళు దాన్ని సరిగా చేయలేదని మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుని, ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి నడుపుతుంది. ప్రభుత్వం తీసుకున్నది కదా, వెంటనే తీసుకున్నప్పటి నుంచి కూడా దానికి అభివృద్ధి పనులు అయితే ఇంకా ఏం జరగలేదు. చూసి తట్టుకోవడం మా వల్ల కావడం లేదు. అంటే ఏం చేయాలి, నేనేం చేయలేను, నేను ఒక్కడినైతే ఏం చేయలేదు. రేపు నా బిడ్డలు, నా వాళ్ళే మంచిగా ఉంటారు అనేది కూడా నేను చెప్పలేను. కాబట్టి నా యొక్క ఆవేదన ఎలా వ్యక్తపరచాలనేది నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. నేను విన్నవించుకోవడం అంత పెద్ద నాయకుడిని కాదు, పెద్ద అధికారిని కూడా కాదు, ఒక సామాన్యుడిగా అడుగుతున్నాను. నా మాటలు ప్రజలకి అర్థం అవ్వచ్చు, నాయకులకి ఈడెందుకు ఇంత మాట్లాడుతున్నాడని కూడా అనుకోవచ్చు. కానీ నా ఒక్కడితోనైనా సరే కొంత మార్పు జరిగితే, కొంత మేలు జరుగుతుందని, నా ప్రజలకి నేను ఎంతో కొంత నా వైపు, నా మాట వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.